నిన్నటి నుంచి ఎక్కడ చూసినా ఏ వీడియోస్ చూసినా ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా కూడా ఒక్కటే వినిపిస్తోంది, ఒక్కటే కనిపిస్తోంది కూడా. బెంగళూరు రేవ్ పార్టీ. అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి? సో ఈ రేవ్ పార్టీ కల్చర్ అనేది ఫస్ట్ గోవాలో స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ముంబై, చెన్నై, హైదరాబాద్, సో ఇలా అనేది ఆ రేవ్ పార్టీ కల్చర్ అనేది జరుగుతూనే ఉంది. సో రేవ్ పార్టీ అనేది మన ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇల్లీగల్ యాక్ట్ కింద వస్తుంది. ఇల్లీగల్ యాక్ట్ ఏంటి? ఇట్స్ పార్టీ కదా. సో దాన్ని ఇల్లీగల్ అని ఎందుకు అంటున్నాం అనంటే, సో ఫస్ట్ రేవ్ పార్టీ అనేది ఒక క్రేజీ లౌడ్ మ్యూజిక్ మధ్యలో డిస్కో లైట్స్ అండ్ లేజర్ లైట్స్ వీటి మధ్యలో లౌడ్ మ్యూజిక్ మధ్యలో మామూలుగా డ్రింక్ ఎలాగో చేస్తూ ఉంటారు కదా కొన్ని పబ్స్ లో ఎలా ఉంటుంది. సో అలాంటి వాతావరణంతో చేసే పార్టీ ఉండేది. సో అలా దానికి రేవ్ పార్టీ అని పేరు వచ్చింది. బట్ కానీ ఇప్పుడు ఆ కల్చర్ అంతా డిఫరెంట్ గా మారిపోయింది. సో గోవాలో స్టార్ట్ అయిన ఈ కల్చర్ ఎలా ఉంది అని అంటే, సో ఆ రేవ్ పార్టీస్ లో ఏంటి అని అంటే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఎవరు ఎలా అయినా కూడా ఉండొచ్చు అనమాట. సో లైక్ ఎలా అనంటే కొన్ని న్యూడ్ డాన్సెస్ కూడా ఉంటాయి, న్యూడ్ గా కూడా వచ్చి మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో బిఫోర్ దట్ మనం పార్టీకి వెళ్లే ముందే ఆ పార్టీకి ఇన్విటేషన్ పంపించే వాళ్ళు, దాన్ని ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక మెనూ లాగా దాన్ని రెడీ చేస్తారనమాట. సో దాంట్లో కొన్ని యాక్టివిటీస్, కొన్ని ఫ్యాంటసీస్ చాలా వైల్డ్ గా ఉంటాయి. సో డ్రగ్స్ కూడా చాలా యూజ్ చేస్తారు. మామూలుగా మనకి తెలిసిందే, డ్రగ్స్ యూజ్ చేస్తే అసలు బాడీలో ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా జనాలకు తెలియదు, అంత మత్తులో ఉంటారు. కాబట్టి డ్రగ్స్ అనేవి ఇల్లీగల్ కింద వస్తాయి, డ్రగ్స్ ఉండకూడదు అని అంటారు. సో హైదరాబాద్ లో ఇప్పుడు ఈ రేవ్ పార్టీస్ కానీ ఈ డ్రగ్స్ తీసుకోవడం అనేది చాలా తగ్గిపోయింది. సో ఎలక్షన్స్ కు ముందు మనకు తెలుసు డ్రగ్స్ రహిత హైదరాబాద్ ని తీసుకొస్తామని పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కృషి చేసింది, అలానే చేస్తూ ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా ఇక్కడ డ్రగ్స్ కి సంబంధించిన ఎటువంటి పార్టీస్ పెట్టినా గానీ ఇక్కడ ఈజీగా దొరికిపోతారు అన్న ఇది ఉండడం వల్లే సో ఎవరైతే మనం చూసామో వాసు అనే బిజినెస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను ఇక్కడ కాకుండా ఇప్పుడు విజయవాడలో, హైదరాబాద్ లో కాంటాక్ట్స్ ఉన్నా కూడా తను బెంగళూరు వరకు వెళ్ళి ఎందుకు ఆర్గనైజ్ చేశాడు. సో మేబీ ఇది కూడా ఒక్కొక్క రీజన్ కావచ్చు. సో ఫస్ట్ సో ఏంటి అనంటే ఈ ఫ్యాంటసీస్ ఎలా ఉంటాయనంటే, సో సెక్షువల్ కి సంబంధించి కూడా సో కొన్ని ఫ్యాంటసీస్ ఎలా అయినా ఉండొచ్చు. సో అక్కడ నో చెప్పడానికి లేదు. ఇంకా ఆ రేవ్ పార్టీస్ లో కెమెరాస్ ఉండవు, మొబైల్స్ నాట్ అలౌడ్. ఇంకా కొంతమంది మాత్రమే ఉంటారు. ఇప్పుడు ఒక 100 పీపుల్స్ తో చేసుకుందాం, 50 పీపుల్స్ లో చేసుకుందాం అని చెప్పేసి అని అనుకొని 50 మెంబర్స్ అని అనుకుంటే ఆ 50 మెంబర్స్ మాత్రమే వెళ్ళగలగాలి. ఇంకా ఎవ్వరు లాస్ట్ మూమెంట్ లో యాడ్ ఆన్ అవ్వాలి అని అంటే కుదరదు. అలా చెయ్యడానికి కూడా ఉండదు. ఎందుకు ఇంత పగడ్బందీగా అని అంటే, సో ఇది చాలా సీక్రెట్ గా జరిగే పార్టీ. సో ఈ రేవ్ పార్టీస్ లో ఏంటంటే కొన్ని చెప్పాను కదా ఆల్రెడీ నేను, కొంచెం ఇల్లీగల్ సెక్షువల్ సంబంధించిన కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి. ఆ ఫ్యాంటసీస్ వల్ల ఒక రూమ్ లో వెళ్ళేసి వాళ్ళ పని అయిపోగానే మళ్ళీ వాళ్ళు వచ్చేసి పార్టీలో జాయిన్ అవ్వడం ఇలా ఉంటది. కానీ అక్కడ ఎవ్వరు ఏది అడిగినా సరే నో చెప్పడానికి లేదు. అలా అయిన వాళ్ళు మాత్రమే వాటన్నిటికీ ఓకే అనుకోనే ఆ పార్టీస్ కి వెళ్తారనమాట. సో అందుకనే అది ఇక్కడ ఇల్లీగల్ అని మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫస్ట్ ఈ పార్టీస్ లో డ్రగ్స్ అనేవి విపరీతంగా యూజ్ చేస్తారు. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు హేమ ఫస్ట్ నేను అసలు ఆ పార్టీకి వెళ్ళలేదు అని చెప్పారు. సో అలానే శ్రీకాంత్ గారి వీడియో కూడా వచ్చాయి. బట్ అంటే ఆయన కాదు, ఆయన అనుకున్నారు ఫస్ట్. సో అలానే ఈవిడ కూడా వెంటనే పోస్ట్ చేసే వరకు ఏమో ఈవిడ కూడా కాకపోవచ్చేమో అని అనుకున్నారు. సో బెంగళూరు పోలీసులకి ఈ విషయం అంతా తెలియదు. సో ఎప్పుడైతే మీడియాలో తను షూట్ చేసి పెట్టిన ఏదైతే రీల్ ఉందో, సో ఏదైతే వీడియో ఉంటుందో ఆ వీడియో చూసి వాళ్ళు వెరిఫై చేసుకుంటే, మనమే తప్పు పట్టామా అని చెప్పేసి వాళ్ళు వెరిఫై చేసుకుంటే వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే తను హేమ పేరుతో కాదు కృష్ణవేణి పేరుతో సో అక్కడ తను రిపోర్ట్ చేయడం అనేది జరిగింది. సో అలా పోలీసులు తను వీడియో పెట్టడం వల్ల, ఆ వీడియో చూసి అది మీడియాలో చక్కర్లు కొట్టడం వల్ల వాళ్ళు చూసి కాదు తను కృష్ణవేణి కాదు హేమ అనేది అందరికి చెప్పడం జరిగిపోయింది. ఇప్పుడు అది ఫేక్ వీడియో, అనవసరంగా బిర్యానీ చేసినట్టు కూడా తను వీడియో చేసి పెట్టారు. ఆ బిర్యానీ కూడా అండ్ అది హేమానే అని గుర్తించడానికి కూడా ఏంటి అని అంటే, సో వాసుకి, హేమకి, ఇంకా హేమతో పాటు ఉన్న చిరంజీవి అనే అతనికి ఇంకొక యాక్ట్రెస్ కూడా ఉండింది. సో వారికి కూడా బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశారంట. అవి కలెక్ట్ చేసిన బ్లడ్ శాంపిల్స్ ని నార్కోటిక్ టెస్ట్ కి పంపిస్తే వాళ్ళకి పాజిటివ్ వచ్చింది. సో వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు అంటే ఆ పార్టీలో ఖచ్చితంగా వాళ్ళు ఉన్నారు అనేది ఇంకా బాగా తేలిపోయింది అనమాట.